సార్ ఇందాక చెప్పారు ఒక పుస్తకాన్ని 7 సార్లు చదవాలని. నాకు ఒక నిమిషం భయమేసింది. ఏంటి ఒక పుస్తకాన్ని 7 సార్లు చదవాలా అని. ఒక పుస్తకం కంప్లీట్ చేసేకే చాలా టాస్క్ లాగా అనిపిస్తుంది. కానీ సార్ తర్వాత దాని నుంచి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చదువుతున్నప్పుడు మనకి ఎన్నో మన లోపల కూడా మార్పులు వస్తుంటాయి. ఆ పుస్తకాన్ని చదివే విధానంలో కూడా మార్పు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. శివప్ప సార్, ఇప్పుడు ఇలా చదవాలి అంటే బుక్స్ చదవాలి అని మనకు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి స్వాధ్యాయం గురించి నేను అడిగినప్పుడు ఒక 100 అంటే ఒక 20 పీపుల్ని అడిగితే వాళ్ళ 99% వాళ్ళు అడిగింది ఒక ప్రశ్న ఏంటి అంటే, స్వాధ్యాయం చేసేటప్పుడు అంటే ధ్యానానికంటే ఒక మనం స్థలం చూసుకుంటాం, ముందు ఒక అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. మళ్ళీ స్వాధ్యాయం ఆ మాటకు వచ్చినప్పుడు ఆ బుక్ని ఊరికే ర్యాండమ్గా అలా తీసేసుకొని చదువుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి భావనతో స్టార్ట్ చేయాలి? ఇంకా అందరి క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడైతే పుస్తకం చదవాలని ఇలా తీస్తామో లేదో ఒక 2 పేజీలు చదవడానికి తర్వాత నిద్ర వచ్చేస్తుంది, మా వల్ల అవ్వట్లేదు. ఇది అందరికీ 99% ఉంది. సో దీన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా మన బుక్స్ చదివేటప్పుడు ముందు కూడా మనం ఎలాంటి ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేయాలి? ఈ ప్రశ్న ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది చెప్తూనే ఉంటారు. ఈ సార్ దగ్గర కూడా ఇదే మాట తెచ్చేవారు, బుక్ ఓపెన్ చేస్తే సార్ ఓ పేజ్ చదివితే నిద్ర వచ్చేస్తుంది అని. అది సహజం. పత్రిజీ కూడా బుక్ చదువుతూ చదువుతూ రాస్తూ సడన్గా బుక్ మూసేసి కళ్ళు మూసుకుని ఆయన అలా ఉండేవారు చాలా సందర్భాలు. స్వాధ్యాయం వేరు, సద్గ్రంథ పఠనం వేరు. సద్గ్రంథ పఠనం అంటే ఒక ఆసనం వేసి కూర్చుని మనకు ఒక పేటవది పెట్టుకుని చదివేటువంటి దాన్ని సద్గ్రంథ పఠనం అంటారు. స్వాధ్యాయం అంటే 2 అర్థాలు ఉన్నాయి. పుస్తకాలు చదవడమే కాదు, స్వ అధ్యయనం. నువ్వు ఒక పేజీ చదివి, ఒక పుస్తకంలో ఒక పేజీ చదివిన తర్వాత లేదా 2 పేజీలు చదివిన తర్వాత నీకు నిద్ర వస్తుంది అంటే దాన్ని మూసి దాని పని లోపల ఏం జరుగుతుందో నీలో నువ్వు స్వాధ్యాయం చేసుకోవాలి. అందుకే నిద్ర వచ్చేది కదా అని పడుకోవడం కాదు, కళ్ళు మూసుకొని ఆ ఒక పేజీలో చదివింది ఏమిటి అనేటువంటి మీ యొక్క స్వ అధ్యాయం అంటే మీ గురించి మీరు అధ్యాయం చేయాలి. ఈ విషయంలో ప్రతి విషయాన్ని చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించేవారు. ఎప్పుడో ఒకసారి 99వ సంవత్సరంలో మేము తెనాలి వెళ్ళాం. వెళ్ళిన ఆ మనిషి దొరకలేదు, 10:30కి వస్తా అన్నాడు. ఇంకో హోటల్ తీసుకున్నాం, పుస్తకాలు చదువుతూ కూర్చున్నాను. ఆ హోటల్లో టీవీ చూస్తూ మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఎప్పటికప్పుడు ఆయన మీద ఆయన స్వాధ్యాయం పుస్తకంలో ఏదైనా టాపిక్ కాన్సెప్ట్ చదివిన తర్వాత అది వచ్చిన తర్వాత వెంటనే కళ్ళు మూసుకుని ఆయన మీద ఆయన స్వాధ్యాయం చేసుకోవడం అలవాటు. అది 92 నుంచి ఆయనకు ఉంది. నేను చూసింది ఎప్పుడు అంటే 94లో ఆయన కలిసి ఆయనతో తిరుగుతున్నప్పుడంతా చూసాం. ఆయన చేసుకున్న స్వాధ్యాయం ఏంటో, ఆయన మీద ఆయన చేసుకున్న స్వాధ్యాయాన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్ విల్ టేక్ 5 minutes టైం. వినండి, మీరు కూడా చేసుకోండి. ఇందాక మీకు చెప్పాను, మాంసాహారం తింటే అందులో సగభాగం వ్యర్థంగా బయటకు పోతే అందులో సగభాగం మన శరీరంలో జంతు శరీరం, కుళ్ళిపోయిన జంతు శరీరం యొక్క మాంసకృతులు కొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది. అది దేని ద్వారా బయటకు పోదు. మీరు ఒకసారి మాంసాహారం తిన్నా ఆపేసి శాకాహారమే తింటూ ఉన్నారనుకోండి, అయినా మీ శరీరంలో ఆ జంతు శరీరం కళేబరం యొక్క కొవ్వు మీ శరీరంలో పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఆ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఏం చేసినా పోదు. దానికి లంకణం పరమ ఔషధం. అంటే శరీరానికి ఏదో తినే అలవాటు ఉంది. అందుకని మనం వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉంటే అప్పుడు మన శరీరంలో వ్యర్థంగా పేరుకుపోయినటువంటి జంతు మల పదార్థాలన్నీ కూడా ఆ శరీరం తినేస్తుంది. తద్వారా ఈ శరీరంలో అనేక సంవత్సరాల నుంచి మాంసాహారం ద్వారా పేరుకున్న కొవ్వు పదార్థం అంతా కరిగిపోతుంది.
దానికి ఫాస్టింగ్ ఒకటే మార్గం. మీరు మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని చూడండి. ఆయన కొంతకాలం ఆహారం తిన్న తర్వాత చివరి రోజులు అసలు ఆహారం తినకుండా కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నాడు సంవత్సరాల కొద్దీ. ఎందుకంటే ఆ విషయం అర్థమైంది ఆయనకి. ఆ శరీరంలో జంతు మాంసం యొక్క జంతు కొవ్వు పదార్థాలు మన శరీరంలో పేరుకుని ఉంటే మన శరీరం నుంచి సూక్ష్మ శరీరాది సముదాయం విడివడాలి అంటే అది పెద్ద అడ్డంకిగా మారిపోతుంది. పత్రిజీ ప్రారంభంలో చెప్తూ ఉండేవారు, ఆయన చాలా సన్నగా ఉండేవారు. ఆ ఫోటోలు కూడా 2-3 ఉన్నాయి. మీరందరూ నేను ఆయన కలిసిన దగ్గర సరే చూస్తే ఎలా ఉన్నారంటే ఒక మ్యాన్ లాగా ఉన్నారు. ఎందుకంటే ఆయన సన్నగా ఉండేటప్పుడు వాళ్ళ అన్నయ్య గారు చెప్పారట, చాలా కొంతమందికి ఈ విషయం తెలిసి ఉంటుంది, అరే నువ్వు బాగుండాలిరా, ఇంకా పుష్టిగా ఉండాలంటే నువ్వు కోడిగుడ్డు తిను అన్నారట. ఆయన అప్పటికి ఇంకా ధ్యానంలోకి రాలేదు. కోడిగుడ్డు తినేవారట, బాగా ఇష్టంగా ఉండేదంట. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి రంపాని జీవితంలోకి ఇన్వైట్ చేసుకుని యూ ఫర్ ఎవర్ బుక్ చదివిన తర్వాత మాంసాహారంతో పాటు గుడ్డు కూడా మాంసాహారం అని తెలుసుకుని మానేసిన తర్వాత ఆయన పుస్తకాలు చదువుతూ ఆయన మీద ఆయన చేసుకున్న స్వాధ్యాయం ఏంటంటే అధ్యాయం, ఆయన శరీరం మీద ఆయన చేసుకున్న అధ్యాయం ఏంటంటే, నేను కూడా ఇన్ని సంవత్సరాలు ధ్యానానికి రాకముందే కోడిగుడ్డు తిన్నాను కదా, దాని యొక్క వ్యర్థ పదార్థాలు కూడా నా శరీరంలో కొవ్వుగా పేరుకుంటాయి కదా, ఇవన్నీ బయటికి పోవాలంటే లంకనం ఒకటే పరమౌషధం అని 1997 సంవత్సరం అంతా నో ఫుడ్ అని చెప్పి కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుని తన శరీరాన్ని శుభ్రపరుచుకున్నారు. 96 అంతా మౌనంలో ఉన్నారు. 97 అంతా ఆహారం తీసుకోలేదు, అలాగని ఇంట్లో పడుకోలేదు, ఇంకా ఎర్లీగా లేచిపోయేవారు. బ్యాగ్ తీసుకుని బస్సు ఎక్కేవాళ్ళం. అప్పుడు కార్లు లేవు, ఇన్నోవాలు క్వాలిటీలు లేవు. 2003 సంవత్సరంలో ఆ బెంగళూరు నుంచి క్వాలిటీ వచ్చింది, అప్పుడే వెహికల్. అంతవరకు బస్సులో రైల్లో ప్రయాణం చేసేవారు, బస్సులో ప్రయాణం చేసేవారు, ఊరూరా తిరిగేవారు, ధ్యానం క్లాసులు చెప్పేవారు. అందరికీ గరిటెలు భోజనాలు వడ్డించారు, వాళ్ళు శుభ్రంగా తినేవారు. ఈయన మాత్రం ఏం తినకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేవారు. అలా 1 రోజా 2 రోజులా 365 రోజులు ఫాస్టింగ్ చేసేవారు. ఆ బస్సుల్లోనూ ట్రైన్లో తిరగడమే కాదు, అదే సంవత్సరంలో ట్రెక్కింగ్ మొదలైంది. 4 ట్రెక్కింగ్లు చేశారు, అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళారు. నీళ్లు తప్ప ఆ ట్రెక్కింగ్లో ఫుడ్ కూడా తినలేదు ఆయన. అంటే ఉపవాసం ఉంటే ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోవాలని కాదు, మన దైనందిన కార్యక్రమాలన్నీ చేయాలి. ఆ శరీరానికి తినే అలవాటు ఉంది కాబట్టి మన శరీరంలో వ్యర్థంగా పేరుకుపోయినటువంటి ఆ కొవ్వు కరిగిపోతే తద్వారా కొన్ని రోజులకి ఏమవుతుంది, మన సంకల్పాల్లో మన వికల్పం అనేటువంటి ప్రభావం మన మనసు మీద పడదు. మనం దేనికోసం ప్రత్యేకంగా సంకల్పం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచిస్తే ఆ సంధి ఎదురుకుండా మనకు కావాల్సింది దొరుకుతుంది. ఆ శక్తి మన దగ్గరికి వచ్చేస్తుంది. అది రాకపోవడానికి మన శరీరం అలా తయారైంది. ఈ మాంసం పిండం మంత్రపిండం కావాలి అంటే యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండండి. మీరు మాంసాహారం మానేసి శాకాహారానికి వచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు, కంగ్రాచులేషన్స్. బట్ మూలాలు ఇంకా శుభ్రం చేసుకోకపోతే ఆ శరీరంలో వాటి యొక్క ప్రభావం ఇంకా ఉంటుంది. వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండండి. ఎలా మీ శరీరం క్లీన్ అయిపోతుందో మీకే తెలిసిపోతుంది. ఆయన చిన్నది కొన్ని నెలలు మాత్రం తిన్న ఒక కోడిగుడ్డు కోసం సంవత్సరం పాటు ఫాస్టింగ్ చేసి శరీరాన్ని అంతా శుద్ధి చేసుకున్నారే. కనీసం వారానికి ఒక్కసారి మనం చేయలేమా? ఆ శరీరం ఎంత తేలికైపోతుంది. అంత లావుగా ఉండేటువంటి మనిషి 90 ఏళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? మామూలు రూపానికి వచ్చేసారు. ఇంతకుముందు ఎగ్గు తిన్నప్పుడు ఎలా ఉండేదో బాడీ అలాగే ఉండేది. శ్రీనివాస్కి నాకు బాగా తెలుసు. ఆయన అల్లుడైంది 99లో. మాకు అప్పటి నుంచి దానికి ముందు నుంచి 6 సంవత్సరాల నుంచి మేమిద్దరం మంచి దోస్తున్నాం. ఆయన చేసేటువంటి ప్రతి విషయానికి మేమే సాక్షులం. అంటే ఆయన వాళ్ళ అన్నయ్య గారు ఇది చెప్పారు అది చెప్పారు అనడానికి మేము నిదర్శనం.
వాళ్ళ పెద్దమ్మాయి నిదర్శనం, మేడం నిదర్శనం, ఆవిడకి అన్నీ తెలుసు. మరి పత్రిజీ శిష్యులు, పత్రిజీ వారసులు అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన మీద ఆయన ఎలా స్వాధ్యాయం చేసుకున్నారో మన మీద మనం కూడా అధ్యాయం చేసి ఈ శరీరాన్ని మనకు మనం శుభ్రం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.